నిఖిల గురవే నమః. ఓం గురుభ్యో నమః. గురుపాదాలకు నమస్కరిస్తూ మనం ఈరోజు అమ్మవారి పూజ మనం మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజు ఎందుకు చేస్తాము, దాని యొక్క పూర్తి విశేషాలు మనం తెలుసుకుందాం. మహిళలు మంగళ శుక్ర పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారి పూజలు మంగళ శుక్రవారాల్లో ఎందుకు అధికంగా చేస్తూ ఉంటారు? మనము మంగళ శుక్రవారంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు. యువతులైతే వివాహ ప్రాప్తి కోసం, వివాహితులైతే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం. ముఖ్యంగా వారంలోని ఈ 2 రోజుల్లో అమ్మవారిని పూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది. రాహు దోషాలు నివృత్తి చేసుకోవాలంటే మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు అంటున్నారు. అష్టమి, నవమి తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా అమ్మవారిని అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజైతే మహా విశేషంగా ఉంటుందని మనకు పెద్దల ద్వారా తెలియజేసినాం. రాహుదోషం తొలగిపోవాలంటే గ్రహానికి అమ్మవారికి ఓ సంబంధం ఉంది. రాహుగ్రహానికి ఆదిదేవత దుర్గాదేవి. అందుచేత రాహుకాలంలోనే దుర్గ పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆదివారం రాహుకాల పూజకు చాలా విశిష్టత ఉన్నది. రాహువుకు శరీరమంతా విషంతో నిండి ఉంటుంది, కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారుతుందని మనకు శాస్త్రాల ద్వారా తెలిసింది. అంటే ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల లోపు దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అనారోగ్య సమస్యలు, ఈతి బాధలు, రుణ బాధలు తొలగిపోవాలంటే ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా గల ఆలయంలో ఒక నిమ్మ పండును సగంగా కోసి నిమ్మ రసాన్ని పిండేసి నిమ్మ పండును ప్రమిదల్లా తిప్పి అందులో నెయ్యి పోసి 5 వత్తులతో దీపం వెలిగించాలి. ఈ దీపాలు అమ్మవారిని చూసేటట్లు వెలిగించాలి. ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లె పువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి. అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదనే చేయాలి. దీపం వెలిగించాక అమ్మవారిని 3 సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి. ప్రదక్షిణ చేసుకొని అమ్మ నాకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని చెప్పి అమ్మవారిని స్మరించి దుర్గాస్తుతి చేయాలి. దుర్గ పూజ ద్వారా నవగ్రహ ప్రదక్షిణలు మళ్ళీ చేయకూడదు. ఇంటికి వచ్చాక పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి 5 ఆగరవత్తులు కర్పూరంతో పూజ చేయాలి. ఇలా 9 వారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే కుజదోషాలు పటాపంచలవుతాయని మనకు పెద్దల ద్వారా తెలిసింది. ఈ విధంగా మనం అమ్మవారికి పూజ చేయడం ద్వారా మనకు ఉన్న రాహుదోషాలు కానీ, మనకు ఉన్న సకల ఆర్థిక ఇబ్బందులు కానీ పటాపంచలైపోయి మనము మంచి అభివృద్ధి సాధిస్తామని చెప్పి మనకు పెద్దల ద్వారా తెలియవచ్చింది. కాబట్టి మనము ఈ యొక్క రేపు ఆదివారం కాబట్టి రేపు ఖచ్చితంగా మనకు ఈ యొక్క అమ్మవారి దేవాలయాలు ఏవి అయినా పర్వాలేదు. అమ్మవారి దేవాలయాలు దుర్గామాత అయినా, ప్రత్యంగిర మాత అయినా, వారాహి మాత అయినా, మనకు ఏ అమ్మవారైనా దుర్గా
స్వరూపాలు అమ్మవారే, భద్రకాళి మాత అయినా ప్రత్యంగిర మాత అయినా వీళ్ళు ఒక అధిష్టాన దేవతలు. వీళ్ళు అంటే దుష్ట శిక్షణార్థం ఆవిర్భవించిన ఈ ముగ్గురు ముమ్మూర్తులు అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి ముమ్మూర్తులు కలిపి ఆవిర్భవించిన అమ్మవార్లు కాబట్టి వీరికి విశేషంగా మనము ఆదివారం రోజు సాయంత్రం మనము విశేషంగా ఒక నిమ్మకాయతో మనం ఈ విధంగా చేసి పూజ చేసినచో చాలా విశేషమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఇవి అందరూ మంచిగా పాటించి సకల దుష్ట ప్రయోగాల నుండి మీరు దూరం కాండి. అన్నీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మన ప్రత్యంగిర అమ్మవారి యొక్క గీతాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రత్యంగిర మాత పాటల పల్లకి అనే ఆల్బమ్ను రిలీజ్ చేయడానికి మనకు కొంచెం ఆవశ్యకత, అంటే దానికి కావలసిన సమకూర్చుకోవడానికి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క ఆల్బమ్కు సహకరించేవారు మనకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. రేపు సాయంత్రం మాత్రం ఖచ్చితంగా మనకు ప్రత్యంగిర అమ్మవారి ఆలయంలోనైనా, వారాహి మాత అమ్మవారి ఆలయంలోనైనా, మనము దుర్గామాత ఆలయంలోనైనా మనము యొక్క ఈ నిమ్మకాయ దీపం పెట్టి వచ్చేసి ఇలా మనము ఒక 8 ఆదివారాలు కానీ 9 ఆదివారాలు కానీ చేసినచో మన దగ్గర ఉన్న అన్ని ఈతి బాధలు, మన దగ్గర ఉన్న దుష్ట ప్రయోగాలు అన్నీ మనకు సమస్తం ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకు అన్నీ తీరిపోయి మనము సుఖశాంతులతో ముందుకు వెళ్తాము. అదేవిధంగా మనము ఏ పనికి వెళ్ళే ముందైనా మనము ఖచ్చితంగా మనం ఒక పని ప్రతిరోజు ఒక పని మీద వెళ్తూనే ఉంటాం. కానీ ముఖ్యంగా కొన్ని పనులకు మనము ఇది ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. అట్లా అనుకున్నప్పుడు మనము ఒక పని చేయాలి. ఒక 2 లవంగాలు తీసుకొని ఆ 2 లవంగాలలో ఒకటి నోట్లో వేసుకొని ఇంకోటి జేబులో వేసుకొని మనము ఏ పని అనుకుంటున్నామో ఆ పని గురించి అమ్మవారికి చెప్పుకొని మనం వెళ్ళినచో మనకు ఆ యొక్క పని పూర్తయి మనకు పూర్తి లాభం చేకూరుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీని పాటించండి. ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తానని చెప్పి అనుకోకండి. మనం ఈ యొక్క ప్రత్యంగిర అమ్మ పాటల పల్లకి అనే ఆల్బమ్ తయారు చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఈ సంగీతం చేసేవారికి మనం కొన్ని డబ్బులు అవసరం ఉంటాయి. కాబట్టి దీనికి ఎవరైనా సహకరించేవారు ఉంటే మన యొక్క మొబైల్ నంబరు స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాం. కాబట్టి మన యొక్క మొబైల్ నంబర్కు మీరు మెసేజ్ చేస్తే మీరు ఎంత ఏం పంపిద్దామనుకున్నా కానీ దానికి పంపివ్వచ్చు. ఇది రిక్వెస్ట్ మాత్రమే, మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఇటువంటి చాలామంది ఇట్లా పెడుతూ ఉంటారు కాబట్టి ఇది చాలా బాధాకరంగానే మనం పద్ధతి కాదు. కాకపోతే మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సహకారం అందించేవారు ఉంటే ఖచ్చితంగా సహకరించగలరని కోరుచున్నాను. ఖచ్చితంగా వీడియోను మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.